హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా మలయాళంలో రిలీజ్ అయిన అవిహితం అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అవిహితం అంటే మన తెలుగులో అక్రమ సంబంధం అనే మీనింగ్ వస్తుంది. మలయాళం మూవీ మేకర్స్ని నిజంగా అప్రిషియేట్ చేయాలండి. నాకైతే ఈ మూవీ చూసిన తర్వాత ఇలాంటి పాయింట్ చుట్టూ ఏకంగా సినిమానే తీసేశారంటే అని అనిపించింది. ఆన్లైన్ లో ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక ఊర్లో పని పట్ట లేకుండా గాలి తిరుగుతున్న ప్రకాష్ అనే ఒక వ్యక్తి ఫ్రెండ్స్ తో మందు తాగేసి ఇంటికి వస్తుంటే దారి మధ్యలో ఏదో సౌండ్స్ రావడంతో ఏంటా అని చూస్తే ఒక జంట అక్రమ సంబంధం పెట్టుకుంటారు. వాళ్ళిద్దరిలో అబ్బాయి మొహం మాత్రమే క్లియర్ గా కనిపిస్తుంది, అమ్మాయి మొహం కనిపించదు. చివరికి ఆ అమ్మాయిని కనిపెట్టాడా లేదా, అసలు ఏం జరిగింది, ఇదంతా చూసిన తర్వాత ప్రకాష్ ఏం చేస్తాడనేదే మూవీ ప్లాట్ లైన్. చూడడానికి చాలా సింపుల్ గా ఉండొచ్చు, ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం చాలా క్రేజీగా అనిపించింది. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే షార్ట్ అండ్ స్వీట్ గా మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఒక అందమైన పల్లెటూరులో, ఈ ఊర్లో ప్రకాష్ అనే ఒక వ్యక్తి ఫ్రెండ్స్ తో కలిసి మందు తాగుతూ ఉన్నాడు. నైట్ టైంలో పౌర్ణమి రాత్రి. ఆ రోజు ఒకరినొకరు తిట్టుకుంటూ జోక్స్ వేసుకుంటూ చిల్ అవుతూ మందు తాగిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రకాష్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్తుంటే సడన్ గా దారి మధ్యలో ఎవరో టార్చ్ పెట్టుకుని వెళ్తున్నట్టు సౌండ్స్ వినిపిస్తాయి. ఈ టైంలో ఎవరో ఉంటారని ఒక చెట్టు కింద కూర్చుని అసలు అక్కడ ఏం జరుగుతుందో చూస్తాడు. ఒక లేడీ వచ్చి ఎవరి కోసమో ఆ టైంలో వెయిట్ చేస్తూ ఉంది. గోడ వైపు చూస్తే గోడ దూకి ఒక అతను వచ్చి ఆ అమ్మాయితో మాట్లాడి ఇద్దరు బాత్రూమ్ లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన వాళ్ళని ప్రకాష్ చూస్తున్నాడు. ఇప్పుడే మూవీ టైటిల్ కార్డ్ పడుతుంది. ఇంకా ఇద్దరు కలిసి కొంతసేపు బాత్రూమ్ లో టైం స్పెండ్ చేసిన తర్వాత అటువైపుగా ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. ఆ అబ్బాయి అక్కడి నుంచి తిరిగి వస్తుంటే ఫేస్ చూస్తాడు. ఇతను మన ఊర్లో వినోద్ కదా అని, మరి ఇలాంటి వాడు ఏంట్రా అని అనుకుంటాడు. వినోద్ ఈ ఊర్లోనే రైస్ మిల్ పెట్టుకుని ఉంటాడు. వినోద్ చూసిన తర్వాత ప్రకాష్ ఆ అమ్మాయి నీడని బట్టి ఎవరు అయింటుందనేది గెస్ట్ చేస్తాడు. ఇదే ఊర్లోనే వేణు అనే ఒక అతను ఉంటాడు. టైలరింగ్ షాప్ పెట్టుకున్నాడు. అమ్మాయిలకు సంబంధించిన బ్లౌజ్ కటింగ్లు ఇలాంటివన్నీ చేసేవాడు, బ్లౌజెస్ కూడా కుట్టేవాడు. ఈ వేణుకి ప్రకాష్ కి మంచి పరిచయం. ఇద్దరు ఎప్పుడు చూసినా కలిసి ఉంటారు. ప్రకాష్ వేణు దగ్గరికి వెళ్ళి, అన్న నీతో ఒక విషయం చెప్పాలి, నిన్న రాత్రి మేమందరం తాగేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతుంటే మధ్యలో ఒక ఉమెన్ కనిపించింది టార్చ్ లైట్ పట్టుకొని. ఆ అమ్మాయిని కలవడానికి మన ఊర్లో వినోద్ ఉన్నాడు కదా, రైస్ మిల్ వినోద్, అతను వచ్చి బాత్రూమ్ తీసుకెళ్లాడు. నాకు ఎవరు చెప్పాలో అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి మాత్రం నా కంటికి కనిపించలేదు కానీ వినోద్ క్లియర్ గా కనిపించాడు అని చెప్తాడు. ఇదంతా విని వేణు, ఏంట్రా నిజమేనా నువ్వు చెప్తున్నదని, అయినా నేను ఎలా నమ్మాలరా అంటే, నమ్మాలన్నా నా కళ్ళతో నేను చూశాను, నాకెందుకో ఆ అమ్మాయి నిర్మలాగా అనిపిస్తోంది. ఎందుకంటే పక్కనే నిర్మలా ఇల్లు ఉంది కదా, ఇంటి లోపల లైట్స్ ఆఫ్ అయిన తర్వాత నిర్మలా బయటకు వచ్చింది. అది కూడా నైట్ టైంలో 9 గంటలకు సీరియల్ అయిపోయిన తర్వాత అత్త పడుకున్న తర్వాత ఈ అమ్మాయి బయటకు వచ్చి వినోద్ని కలిసేలా ఉంది. ఎలాగో భర్త ఊర్లో లేడు కదా, బయట ఊరు వెళ్ళాడు పని మీద, ప్రతిరోజు రాత్రి కలుసుకునేలా ఉన్నారు. ఈ రోజు నాతో పాటు నువ్వు కూడా రా అని ప్రకాష్ వేణుని ఆ రోజు రాత్రి తీసుకెళ్తాడు. ఇంతకు ముందు చూసిన టైంలోనే నైట్ 9 గంటలు అవుతుంది, సీరియల్ అయిపోతుంది. సరిగ్గా అప్పుడే నిర్మలా ఇంట్లో లైట్స్ ఆఫ్ అవుతాయి. సడన్ గా కొంతసేపటికి ఆన్ అవుతుంది. ఆఫ్ అయిన కొద్దిసేపటికి ఆ అమ్మాయి బయటకు వస్తుంది. షాడో మాత్రమే కనిపిస్తుంది వీళ్ళకి. అంటే నైట్ టైం కదా, సరిగ్గా ఫేస్ కనిపించదు. ఆ తర్వాత వినోద్ గోడ దూకొస్తాడు. ఇద్దరు కలిసి బాత్రూమ్ లోకి వెళ్తారు. కొంతసేపటికి మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇదంతా చూసిన తర్వాత మళ్ళీ వినోద్ ఫేస్ మాత్రం చూస్తారు కానీ వీళ్ళు ఆ లేడీ ఫేస్ చూడరు. ఖచ్చితంగా ఆ అమ్మాయి నీడ్ని బట్టి నేను చెప్పగలను నిర్మలానే అని, నిర్మలానే వినోద్తో అఫేర్ పెట్టుకుందని ఒక కంక్లూజన్కి వస్తారు వేణు అండ్ ప్రకాష్ వీళ్ళిద్దరు. వెంటనే ఈ విషయాన్ని నిర్మలా వాళ్ళ భర్తకు చెప్పాలంటే ధైర్యం సరిపోక వాళ్ళ భర్త తమ్ముడు మురళికి ఫోన్ చేసి చెప్తాడు, ఈ విధంగా మీ వదిన వినోద్తో అక్రమ సంబంధం పెట్టుకుంది, నా కళ్ళారో చూశాను నిన్న రాత్రి అని చెప్తాడు. ఇదంతా విని మురళి షాక్ అవుతాడు. మీరు ఎన్ని చెప్పినా నేను నమ్మను, మా వదిన అలాంటిది కాదని చెప్తున్నా కూడా మళ్ళీ నా కళ్ళతో చూసానని చెప్పినా కూడా నువ్వు నమ్మట్లేదు, కాబట్టి ఈ రోజు రాత్రికి రా, నీ కళ్ళారా చూసు అని చెప్తాడు. వెంటనే మురళి కంగారు పడి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, అది మా నాన్న పిల్లం నిర్మలా ఉంది కదా, నిర్మలా ఆ రైస్ మిల్ వినోద్తో అక్రమ సంబంధం పెట్టుకుందంట, ఇద్దరు నైట్ టైంలో కలుస్తున్నారంట, ఇదంతా వేణు చూశాడంట, నాతో చెప్పాడు ఫోన్ చేసి, వాడు అంతలా చెప్తున్నాడంటే నిజం ఉండేటట్టుగా ఉంది, నేను ఒకసారి వెళ్ళి కనుక్కుంటానని వాళ్ళ నాన్నగారితో చెప్తాడు. నువ్వు విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నయ్య దృష్టికి తీసుకెళ్లకు, అన్నయ్య గురించి తెలిసిందే కదా, సడన్ గా ఏం చేస్తాడో ఊహించలేమని అంటాడు. ఇంకోవైపు నిర్మలా భర్త మాధవన్ కార్పెంటర్ వర్క్ చేస్తుంటాడు. ఇంటికి వెళ్తున్నానని భార్య కోసం మంచి శారీ తీస్తాడు. మురళి ఇంటికి వెళ్ళిన తర్వాత వేణు ప్రకాష్ వీళ్ళందరూ మురళిని జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు చూస్తుందంతా ఈ రోజు రాత్రికి మాతో పాటు రండి, మీ కళ్ళారో చూస్తురుగానే అంటే మురళి
అంతమంది వెళ్తే ఏదైనా ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు కనిపెట్టిస్తారు, నేను నా ఫ్రెండ్ మాత్రమే వెళ్తానని, మీరిద్దరూ మాతో రావద్దండి, కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎక్కడికి వెళ్ళి చూడాలని వేణుని ప్రకాష్ని అక్కడే ఉండమంటాడు. దాంతో మురళి ఫ్రెండ్ ఆ రోజు రాత్రి వీళ్ళు ఇంతకు ముందు చూసిన ప్లేస్కి వెళ్తారు. ఒక చెట్టు కింద కూర్చొని ఏం జరుగుతుందా అని చూస్తుంటే సడన్ గా 9 గంటలు అవుతుంది. నిర్మల ఇంట్లో వాళ్ళు చూసే సీరియల్ అయిపోతుంది. సడన్ గా లైట్స్ ఆఫ్ అవుతాయి, మళ్ళీ కొంతసేపటికి లైట్ ఆన్ అవుతుంది. దాంతో ప్రకాష్ ఫోన్ లో మాట్లాడుతూ ఇప్పుడు వస్తుంది చూడండి నిర్మల బయటకు అని చెప్తే సరిగ్గా అప్పుడే నిర్మల బయటకు వస్తుంది. ఫేస్ అయితే సరిగ్గా కనిపించదు కానీ ఒక అమ్మాయి బయటకు వచ్చింది అనేది మాత్రం వీళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి ఆ వినోద్ గారు కూడా గోడ దూకొస్తాడు. కుక్కపిల్ల ఉంటుంది కదా, ఆ కుక్కపిల్లకి ఏదో తినడానికి వేస్తాడు, అది అరవకుండా ఉంటుందని చెప్తాడు. దాంతో కొంతసేపటికి వీళ్ళు వెయిట్ చేసినా కూడా వినోద్ రానే రాడు. వచ్చిన నిర్మల కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎంత వెయిట్ చేసినప్పటికీ వినోద్ రాకపోవడంతో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలాగే వేణు ఇంటికి వెళ్తే వేణు వాళ్ళ భార్య ఇంట్లో ఉండదు. ఎక్కడికి వెళ్ళావనంటే సాయంత్రం నుంచి కరెంట్ లేదు, నాకు భయంగా ఉంటుంది కదా, నీకేమో ఫోన్ చేస్తే ఫోన్ తీయవు, నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చానని చెప్తుంది. దాంతో బయట ఆరేసిన తన వస్తువులను చూసి కొంపదీసి ఇది కూడా వినోద్తో సంబంధం పెట్టుకోలేదు కదా అని సొంత భార్యని అనుమానిస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వేణు ప్రకాష్ వీళ్ళిద్దరూ నేరుగా నిర్మల వాళ్ళ ఇంటికి వెళ్ళి మురళి దగ్గర చెప్పు నిన్న రాత్రి వాళ్ళిద్దరూ కనిపించారా అని అంటే వినోద్ రాలేదని అంటాడు. సరే అయితే ఇక నుంచి దీని గురించి మీరు మర్చిపోండి, మేము మర్చిపోదాం అని అంటే వినోద్ రాలేదు కానీ నిర్మల బయటకు వచ్చిందని చెప్తాడు మా వదిన అని. అదే టైంలోనే బయట ఏదో వర్క్ ఉందని నిర్మల బయటకు వస్తే నిర్మల వెనకాలే ఫాలో అవుతారు. తను ఏమేం చేస్తుంది, ఎవరెవరితో మాట్లాడుతుంది అనేది. రైస్ మిల్లో ఉన్న వినోద్ దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడుతుంది నిర్మల వినోద్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ళందరూ దూరం నుంచి చూస్తూ ప్రకాష్ ఏమో వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో లిప్ సింక్ ని బట్టి నేను చెప్పనా, అది నిన్న రాత్రి నువ్వు ఎందుకు రాలేదని నిర్మల అంటుంది, వాడేమో నాకు టైర్డ్గా ఉంది రాలేదని చెప్తున్నాడని చెప్తాడు మిగతా వాళ్ళతో. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారా అంటే నా స్పెషల్ టాలెంట్ అది, చిన్నప్పటి నుంచి నేను ఎన్ని డబ్ స్మాష్ వీడియోలు చూడలేదు, లిప్ మూమెంట్ని బట్టి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో కనిపెట్టేస్తానని చెప్తాడు. నిర్మల వినోద్ వీళ్ళిద్దరూ కలిసి ఫ్రీగా మాట్లాడుకుంటుంటే ఇదంతా చూసి ఇంకా మురళి కన్ఫర్మ్ చేసుకుని వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి నాన్న వాళ్ళు చెప్పింది నిజమే, నిజంగానే వదిన వేరే వాడితో అఫైర్ పెట్టుకుంది వినోద్తో అని చెప్తాడు. ఇది విన్న తర్వాత మురళి వాళ్ళ నాన్న షాక్ అయ్యి వాళ్ళ కొడుకు మాధవన్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా నీ భార్య ఊర్లో ఇలాంటి పనులు చేస్తుందంట, నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, ఇది నిజమని చెప్తే మాధవన్ మనసు విరిగిపోతుంది. చాలా కోపంతో అక్కడ నుంచి బయలుదేరుతాడు. వెళ్తూ ఉంటే మాధవన్ వాళ్ళ నాన్న చూడు బాబు, ఇంత ఆవేశంగా వెళ్ళినా కూడా నువ్వేం చేయలేవు, ఆధారాలు కావాలి, వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత నీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, విడాకులు తీసుకోవాలి లేదా ఆ వినోద్ని మర్చిపోయేలా చేసి మళ్ళీ నీ దాంపత్య జీవితాన్ని స్టార్ట్ చేయాలని చెప్తాడు. సరే నాన్న అలాగే వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటానని మాధవన్ చాలా బాధపడుతూ తన భార్యకి తీసిన శారీని చూస్తూ నీలాంటి దానికి నేను శారీ తీసుకున్నానా అని గిల్ట్గా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళంగానే ఏంటండి ఇంత లేట్గా వచ్చారా అంటే లేట్గా రావడమే కదా నీకు కూడా కావాల్సిందని అంటాడు. ఉతకాల్సిన బట్టలు ఏదైనా ఉందని నిర్మల బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తుంటే తన కోసం తీసుకొచ్చిన శారీ చూస్తుంది. శారీ తీసిన తర్వాత ఆ కలర్ తనకి చాలా నచ్చడంతో నిర్మల వెళ్ళి మాధవన్ని హగ్ చేసుకుంటుంది. మాధవన్ లైట్గా అవాయిడ్ చేస్తూ నువ్వు ముడిసిపోయిన చాలు వెళ్ళి కాఫీ తీసుకోవాలని చెప్తాడు. ఎందుకని మీరు చిరాగ్గా ఉన్నారంటే ఇక్కడ నుంచి ఎంత స్పీడ్గా వెళ్ళాలని ఆలోచిస్తున్నాను, నాకు బయట ఎక్కువ వర్క్స్ ఉన్నాయని చెప్తుంది. అప్పుడే వెళ్ళాలా, ఎప్పుడో ఒకసారి వస్తారు, వచ్చిన రోజు కూడా నాతో సరిగ్గా టైం స్పెండ్ చేయకుండా వెళ్ళడం గురించి ఆలోచిస్తుంటారు, మీరు ఎప్పుడు ఇంతే అని నిర్మల కోప్పడి వెళ్ళిపోతుంది. మనసులో నీకు కూడా ఇదే కావాలి, నేను వెళ్ళిపోవడమే అని మాధవన్ అనుకుంటాడు. ఆ తర్వాత మాధవన్ వాళ్ళ తమ్ముడు మురళి, వేణు, ప్రకాష్ వీళ్ళందరూ ఊర్లో ఉన్న ఇంకొక అతనికి ఈ విషయం చెప్పి ఎలాగైనా నిర్మలాని వినోద్ని దగ్గరగా ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి, అప్పుడే వాడిని ఏమైనా చేయగలమని కొన్ని రకాల ప్లాన్స్ వేస్తారు. మాధవన్ వాళ్ళ సిస్టర్ కూడా ఈ విషయం ఫోన్ చేసి చెప్తారు. ఆ రోజు నిర్మల మాధవన్ తీసుకొచ్చిన శారీ కట్టుకోవడంతో ఇదేందుకు ఇప్పుడు కట్టుకున్నావు అని అంటే నేను బయటికి వెళ్తున్నాను అని చెప్తుంది. బయటికి వెళ్ళడానికి ఈ విధంగా అందంగా తయారవ్వాలా, నేను తీసుకొచ్చిన శారీ కట్టుకోవాలని అంటే నిర్మల వాళ్ళ అత్తయ్య మాధవన్ తిడుతుంది. ఏంట్రా అలా అంటావు, అమ్మ ఏదో ఆశగా కట్టుకుంది, భర్త తీసుకొచ్చిందంటే ఏదైనా వాళ్ళకి చాలా స్పెషల్, ఎందుకు అలా అంటావు, నేను పెళ్ళైన తర్వాత కూడా మీకోసం ఈ ఇంట్లోనే పడి చచ్చాను కదా, కనీసం ఆ అమ్మాయినా హ్యాపీగా బయట తిరిగినాయి అని చెప్తే నిర్మల కోపం వచ్చి నేనేం అందంగా రెడీ అవ్వలేదు, నేను నార్మల్ డ్రెస్సే వేసుకుంటానని శారీ విప్పేసి నార్మల్ డ్రెస్ వేసుకుని బయటికి వెళ్తుంది. ఆ తర్వాత మాధవన్ రైస్ మిల్ దగ్గరికి వెళ్ళి వినోద్తో మాట్లాడుతుంటే ఏంటన్నా ఎలా ఉన్నావు, ఆ చేతిలో ఏంటి చేపలా, నిర్మల చాలా బాగా వండుతుందేమో, నేను రోజు నిర్మలని కలుస్తుంటాను వస్తూ ఉంటుంది అని చెప్తాడు. ఇది విన్న మాధవన్ ఇంకా కోపంతో
రగిలిపోయి నేరుగా మురళి, వేణు, ప్రకాష్ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకున్నాను, ఆ వినోద్ గాడు డైలీ నిర్మలాని కలుస్తున్నానని ఒప్పేసుకున్నాడని చెప్తాడు. ఆ రోజు రాత్రికి ఎలాగైనా నిర్మలాని, వినోద్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని మురళి ఒక ప్లాన్ వేస్తాడు. సీరియల్ చూసి అయిపోయిన తర్వాత నిర్మల మాధవన్ దగ్గరికి వస్తుంది పడుకోవడానికి. పడుకున్న తర్వాత, ఏమండి మీకు అంత పాజిటివ్నెస్ ఎందుకండి, మీరు తీసుకొచ్చిన శారీని కట్టుకున్నందుకు బయటకు వెళ్తుంటే అయినా మీ పాజిటివ్నెస్ లో కూడా ప్రేమ కనిపిస్తోంది, ఏదో నా భర్త తీసిచ్చాడని నలుగురికి చెప్పుకోవాలనుకున్నాను, అందుకనే శారీ కట్టుకున్నానని మాధవన్ని అప్రోచ్ అవుతే మాధవన్ అవాయిడ్ చేస్తాడు నిర్మలని. ఆ తర్వాత మాధవన్ నా ఫ్రెండ్ కలవడానికి వెళ్తున్నానని నిర్మలతో చెప్పి బయటకు వచ్చేస్తాడు. వీళ్ళందరూ కలిసి వేసిన ప్లాన్ ఏంటంటే వీళ్ళు కొన్ని రకాల మారణ ఆయుధాలు తీసుకుని ఆ వినోద్ గాడి మీద దాడి చేయాలనుకుంటారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని. ఇప్పుడు మాధవన్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే నిర్మల ఎంతసేపటికి మాధవన్ రాకపోయేసరికి ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఫోన్ చేసి అడుగుతుంది, మాధవన్ ఇక్కడే పడుకున్నాడు, రేపు పొద్దున్నే వస్తాడేమో, వాళ్ళందరూ కలిసి పడుకున్నారు ఫ్రెండ్స్ అందరూ అని చెప్తుంది. వాళ్ళతో నేను మాట్లాడాను, సో ఖచ్చితంగా మాధవన్ ఇంటికి రాలేదని తెలుసుకుని వినోద్ని ఫోన్ చేసి పిలుస్తుంది. వినోద్ అక్కడికి వస్తాడు, వాళ్ళిద్దరిని పట్టుకోవచ్చని మేమిద్దరం పొదల్లో దాక్కుని చూస్తూ ఉంటాం. వేణు, ప్రకాష్ వీళ్ళిద్దరూ మిద్దు మీద కూర్చొని చూస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ బాత్రూమ్ లోపలికి వెళ్ళిన తర్వాత బయట నుంచి గడేద్దాం, అందరూ ఒకేసారి వచ్చి వాళ్ళని పట్టుకుందామని ప్లాన్ వేస్తారు. అట్లాగే సీరియల్ చూసిన అయిపోయిన తర్వాత నైట్ 9 గంటలు అవుతుంది. బయట వీళ్ళందరూ హడావిడిగా దాక్కుంటూ కొన్ని రకాల మారణ ఆయుధాలు రెడీ చేసుకుంటుంటే బయట ఉన్న కుక్క అరుస్తూ ఉంటుంది. దాంతో మురళి కుక్క దగ్గరికి వెళ్ళి, ఈ ఒక్క రాత్రికి నువ్వు అరవకురా, మేము చూసుకుంటాం, మా ఫ్యామిలీని నాశనం చేసిన వాళ్ళని పట్టుకుంటాం, నువ్వు అరవకే అని చెప్పి లోపలికి వెళ్తాడు. కుక్క అరుస్తూ ఉండడంతో నిర్మల వాళ్ళ అత్తయ్య ఎవరూ లేకుంటే అంతలా అరవదే, ఒకసారి బయట బ్యాటరీ తీసుకెళ్లి చెక్ చేయమనంటే టార్చ్ లైట్ తీసుకుని బయటకు వచ్చి టార్చ్ వేస్తూ ఉంటుంది. పొదల్లో దోకని వాళ్ళు ఎక్కడ కనబడేస్తారేమో అని కంగారుగా ఆకులను కవర్ చేసుకుని దాక్కుంటారు. తర్వాత కొంతసేపటికి లైట్స్ ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది. మళ్ళీ ఆఫ్ అవడంతో మెల్లగా ఆ అమ్మాయి బయటకు వస్తుంది. నిర్మల బయటకు వస్తూ ఉంటే పొదల్లో దాక్కున్న వాళ్ళు నిర్మలాని చూసి, ఇప్పుడు చూడు ఆ వినోద్ గారు కూడా వస్తాడని గోడ వైపు చూస్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే గోడ దూకి వినోద్ వస్తాడు. వినోద్ వచ్చి నిర్మలాని కలిసి నిర్మలతో కొద్దిసేపు రొమాంటిక్గా ఉండి లోపలికి తీసుకెళ్తాడు బాత్రూమ్ లోపలికి. వీళ్ళందరూ ఒకేసారి బాత్రూమ్ దగ్గరికి వచ్చేసి డోర్ లాక్ చేసి అందరినీ గట్టిగా అరిచి పిలుస్తారు. అందరూ రండి అని మొత్తం అందరూ వచ్చి బయట నుంచి బాత్రూమ్ డోర్ లాక్ చేస్తారు. లుంగిని ఎత్తి కట్టుకుంటూ అందులో ఒక అతను, ఒరే వినోద్ గా, నీకు మాధవన్ భార్య కావాల్సి వచ్చిందా, బయటికి రారా, నీ అంత చూస్తానని డోర్ తడుతూ బయటికి రమ్మంటూ ఉంటే లోపల ఉన్న వినోద్, మీరు అనవసరంగా తెలియకుండా ఏవేవో మాట్లాడొద్దండి, బయటకు వచ్చిన తర్వాత నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని అంటున్నాడు. మాధవన్కి ఏమో చాలా కోపం వస్తుంది. చేతిలో ఒక తాడు పట్టుకున్నాడు, ఎలాగైనా వినోద్ని గట్టిగా కట్టేయాలని. బయట నుంచి గట్టిగా శబ్దాలు రావడంతో మాధవన్ వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి, అరే ఏంట్రా ఏమైందిరా అని అంటే, అమ్మ నీకేం జరిగిందో అర్థం కావట్లేదా, నిర్మల వినోద్ వీళ్ళిద్దరూ అక్రమ సంబంధం పెట్టుకున్నారు, లోపల ఉన్నారు, తాళం వేశామని అంటే, నా కోడలు నిర్మల ఇప్పుడు బాత్రూంలో ఉందని అంటున్నారా, మరి నాతో పాటు పడుకున్నది ఎవరు, మీ అమ్మమ్మనా అని. ఇంటి లోపల నుంచి నిర్మల ఒకసారి బయటికి రమ్మా అని చెప్పగానే బయటకు వస్తుంది నిర్మల. నిర్మలని చూసి వీళ్ళందరూ షాక్ అవుతారు. ఏంటి బాత్రూమ్ లోపల ఉన్నది నిర్మల కాదా, మరి ఇంకెవరని తిరిగి చూస్తే మెల్లగా డోర్ ఓపెన్ చేసుకుని వినోద్ వస్తాడు బయటికి. వినోద్ వచ్చిన తర్వాత లోపల ఉన్న ఇంకో అమ్మాయి ఎవరా అని చూస్తూ ఉంటే ఒక అమ్మాయి బయటకు వస్తుంది. ఆ అమ్మాయి పేరు రాణి. వీళ్ళల్లోనే ఒక భార్య మహేష్ అనే ఒక వ్యక్తి. మహేష్ కూడా వేణు వాళ్ళ ఫ్రెండ్ అయి ఉంటాడు. మహేష్కి ఇంకా ఫుల్ కోపం వస్తుంది. ఆ సిచ్యువేషన్ లో వాళ్ళ భార్యని వినోద్ తో పాటు ఉండడం చూసి కోపంతో వినోద్ ని కొట్టడానికి వెళ్తూ ఉంటే వీళ్ళందరూ కలిసి ఆపుతారు. మీ భార్య అనేసరికి వాడిని తాడుతో కట్టి కొట్టాలనుకుంటారు, నా భార్య అనేసరికి వదిలేయాలా, ఈ రోజు వినోద్ గారిని వదిలే ప్రసక్తే లేదని, అయినా నువ్వంటే పెళ్ళయి నాతో ఎన్ని సంవత్సరాలుగా కలిసి ఉన్నావు, ఇప్పుడు నన్నే మోసం చేయాలని ఎందుకు అనిపించింది, నా దగ్గరికి రాని పిలిస్తే రాని రాదు, చాలా ఎమోషనల్ అవుతూ, అయినా ఇప్పుడేంటి ఒక భర్తగా నీకు పరువు పోయిందంటే, కానీ నేను నీతో హ్యాపీగా లేను, ఒక్కరోజైనా నాతో సరిగా మాట్లాడావా, నాకేం కావాలో తెలుసుకున్నావా. వినోద్ నేను రైస్ మిల్లో కలిసిన తర్వాత మా ఇద్దరి మధ్య పరిచయం ఇలా ప్రేమగా మారింది. నేను వినోద్ తో పాటు వెళ్ళిపోయి వినోద్ తో కలిసి హ్యాపీగా ఉంటాను, పెళ్లి చేసుకున్నాని అందరి ముందు చెప్తే మహేష్ కోపం వస్తుంది. దాంతో మిగతా వాళ్ళందరూ వెళ్ళని వాళ్ళని ఆపొద్దు అని చెప్తారు. రాణి వినోద్ వీళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
అవుతారు. నిజాయితీగా ఉన్న నిర్మల ఏమో చాలా ఏడుస్తుంది. నన్నే అనుమానించారు, నా భర్తతో సహా, నా ఫ్యామిలీ మెంబర్స్తో సహా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ నేనంటే ఇంత లోకువా, నాకు చాలా బాధేసిందని ఏడుస్తుంటే అత్తయ్య నిర్మల దగ్గరికి వెళ్ళి, చూడమ్మా, ఎవరేమన్నా నేను నిన్ను నమ్ముతాను, నా కొడుకులు నిన్ను అనుమానించినందుకు నేను సారీ చెప్తున్నాను, వెళ్ళి లాగిపెట్టి వాడిని కొట్టు, తర్వాత నేను చూసుకుంటానులేని తనతో చెప్తే నిర్మల కోపంతో మాధవన్ని కొడుతుంది. మాధవన్ కూడా తను చేసిన తప్పును తెలుసుకుని చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు. నిర్మలానే అనుమానించాం పాపం అని. వినోద్, రాణి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారు. అనవసరంగా నిర్మలాని అనుమానించామని అందరూ చాలా గిల్టీగా ఫీల్ అవుతారు. నిజాలు తెలుసుకోకుండా ఈజీగా ఎవరిని జడ్జ్ చేయకూడదని. మాధవన్ వాళ్ళ నాన్న కూడా ఇదే విషయాన్ని నమ్మడంతో నిర్మల వాళ్ళ అత్తయ్య వాళ్ళ భర్తని గుంజిలు తీయమంటుంది. అతను కూడా చేసిన తప్పుని రియలైజ్ అవుతాడు. ఇంతటితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ జెన్యూన్ ఒపీనియన్తో పాటు నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.